ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించారు. లక్షల రూపాయలు వసూలు చేశారు. నకిలీ లెటర్లు ఇచ్చి ముఖం చాటేశారు. నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఓ కుటుంబం భాగోతం బట్టబయలైంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన అవనిగడ్డ శ్రీహరి అనే వ్యక్తి ఉద్యోగాల పేరుతో నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను నిలువునా దగా చేశాడు. 23 మంది నుంచి దాదాపు 50 లక్షలకు పైగా వసూలు చేశాడు. అతని మోసాలకు కుటుంబ సభ్యులు కూడా తోడయ్యారు. అమాయకంగా కనిపించే వారిని టార్గెట్ చేసుకుని తాము ఆస్తిపరులమని, తమకు కొండపల్లిలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ నమ్మించారు. ఇంజనీరింగ్ అధికారుల పరిధిలో ఉండే ఉద్యోగులకు ఒక్కొక్కరి నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. పలువురికి నకిలీ కాల్ లెటర్స్ కూడా ఇచ్చారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకుండా ముఖం చాటేస్తూ ఉండడంతో బాధితులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రాత్రికి రాత్రే శ్రీహరి కుటుంబ సభ్యులు ఇంటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు అడ్డుకున్నారు. మరోవైపు శ్రీహరి కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో పోలీసులు బాధితులపై కేసు నమోదు చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవాల్సింది పోయి తమపైనే పోలీసులు రివర్స్ కేసులు పెడతామని చెప్పడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు వెళ్ళి రోజు తెచ్చి వరకు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్కగారు ఏమన్నారంటే, బాబు మీ డబ్బులు మాకొద్దు, అన్ని డబ్బులు మీకు ఇచ్చేస్తాం, వడ్డీతో సహా ఇచ్చేస్తాం నమ్మవలికి. చివరికి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఏంటమ్మా వెళ్ళిపోతాం గట్టిగా అయితే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి చూశారు. మేము చెప్పంగానే మళ్ళీ వాళ్ళ మీద తీసి కేసు ఇచ్చి లోపల వేశారండి. ఇప్పుడు 3 రోజుల నుంచి మేము ఏదో ఒకటి జరిగిద్దని, న్యాయం జరిగిద్దని పోలీసు దగ్గర కూర్చున్నామండి. మేము న్యాయం చేస్తామని, పోలీసు వాళ్ళు న్యాయం చేస్తామని మేము ఆశిస్తున్నాం సార్. వాళ్ళ తమ్ముడు చేస్తున్నాడు, ఆయన చేస్తున్నారు. మాకు ఇలా కోటా పోస్టులు వచ్చినాయి, బయట వాళ్ళకి ఇస్తే డబ్బులు రావు, మాకైతే డబ్బులు వస్తాయి, బయట అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి మేము తక్కువకే ఇస్తున్నామని చెప్పి పోస్టులు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడండి ఆయన. ప్రతిసారి కూడా ఇప్పుడు రేపు తీసుకెళ్తాము, ఎల్లుండి తీసుకెళ్తాం అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వచ్చారు, లోపల రిస్క్గా ఉంది, కేసులు అయినాయి, తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్లేదండి. తీరా వచ్చేసరికి ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చేసరికి షామాలు షిఫ్ట్ చేస్తుంటే వాళ్ళు పట్టుకోవడానికి వస్తే వాళ్ళు వచ్చి రివర్స్లో మా మీద కేసు పెట్టారండి, మేము కొడుతున్నామని. మా 59వ డివిజన్లోనే ఒక 13 మంది పిల్లల్ని నమ్మించి అక్కడ కొంత తీసుకొని మిగతాదంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గర, ఇంటినే కృష్ణలంకలో ఉన్న ఇంటినే ఒక VTPS ఆఫీస్గా క్రియేట్ చేసి నాకు ఏఈలు తెలుసు, డిఈలు తెలుసు, ఇదిగో నా దగ్గర ఇదిగో స్టాంపులు ఉన్నాయి, అలాగే ప్రతిదీ కూడా ఉన్నాయని చెప్పేసి ప్రతి వాళ్ళకి కూడా ఒక లెటరు ఇవ్వటం, అపాయింట్మెంట్ లెటర్ లాగా ఇవ్వటం, ఇలా 3 సంవత్సరాల నుంచి దరిదాపు ఒక 23 మందిని జరిగింది.